హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేనైతే నంబాల టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. నంబాల టెంపుల్ ఎక్కడుందంటే మంచిర్యాల మందమరి దాటాక మనకు నంబాల టెంపుల్ అనేది అయితే వస్తుందండి. ఇది తెలంగాణలో. ఇక్కడ మేము వెళ్ళే దారిలో మాకైతే ట్రైన్ గేట్ పడ్డదండి. ట్రైన్ గేట్ కొంచెం సేపు ఆగి మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరామండి. నంబాల టెంపుల్కి ఇది చాలా పెద్దగా ఉంటుందండి టెంపుల్. ఇదిగోండి మేమైతే నంబాల టెంపుల్కి చేరినాము. మా పెద్ద బాబు అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఇదిగోండి ఈ టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇదేంటి మెయిన్ టెంపుల్. ఇదంతా బయట అండి. ఇది ఒకప్పుడు మొత్తం అడవిలాగా ఉంటుండేనండి, దట్టమైన అడవిలాగా ఉంటుండేనండి. ఇట్లా డెవలప్ అయ్యి ఇలా మొత్తం ఇలా అయింది. ఇది రియల్ టెంపుల్ అండి. దేవుడు నిజంగా వెలిసాడంట. దీనికి ఒక చిన్న కథ కూడా ఉందంటండి. ఇదిగోండి ఇక్కడైతే అది శివరాత్రి రోజు కార్తీక మాసంలోనే మొత్తం నిండిపోతారంట అండి భక్తులందరూ. ఇక్కడ పెద్దగా పూజలు అవుతాయంట. కార్తీక పౌర్ణమి రోజైతే ఇక్కడికి వచ్చి చాలామంది దీపారాధన కూడా చేసుకుంటారంట. శివరాత్రి రోజైతే పెద్ద జాతర కూడా అవుతుందండి. ఇక్కడైతే ఇక్కడ ఒక చిన్న బావి, పెద్ద బావి ఉందండి. ఇదిగండి ఇదే బావి. దీని చుట్టూ అయితే ఇట్లా నెట్ వేశారు. పిల్లలు ఉంటారు కదా అండి, మళ్ళీ అటు ఇటు అవుతుందని ఇలా అయితే నెట్ మొత్తం వేశారు. ఇక్కడైతే మన పక్కన గుడికి ఎదురుగా ఒక రాగి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఇక్కడే ఉంటుంది. చాలామంది భక్తులు అయితే దీన్ని చుట్టూ దారాలు కట్టి దీనికైతే ముడుపులు కట్టి పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టంగా ఎవరైనా మొక్కులు ఉన్నా ఇక్కడ కట్టుకుంటారంట. ఇలా అండి రెండు చెట్లు అయితే కలిసి ఉన్నాయి. ఇవి చాలా రేరుగా ఉంటాయి కదండి. రెండు చెట్లు మ్యాక్సిమం ఎక్కడ కలిసి ఉండవు. కలిసి ఉన్న ప్లేస్లో అయితే ఇట్లా భక్తులు అయితే వాళ్ళ మొక్కులను తీర్చుకుంటారు. దీనికి ఎదురుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉందండి. ఇది గుడి బయట ఉంటుందండి. ఇలా అయితే బయట అయితే ఇలా రెండు చెట్లు కలిసి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అయితే వెలిసారండి. ఇంకా మేము అయితే గుడిలోకి వెళ్దాము. గుడిలో వస్తే శివయ్య కొలువై ఉంటారు. ఇదేంది నంబాల టెంపుల్లో శివయ్య కొలువై ఉంటాడు. ఇక్కడ శివుడు కొలువై ఉండడానికి చిన్న కథ అయితే ఉందండి. నాకు అయితే ఇక్కడ నిజంగా శివుడు వెలిసాడు. ఆ కథ అలా అలా ఎలా వెలిసాడు దాని కథ ఏంటంటే నాకైతే కొంచెం తెలుసు అండి. నాకు కొంచెం తెలుసు, కొంచెం మీకు చెప్తానండి. కొత్తపల్లి నుంచి నంబాలకు రెగ్యులర్గా మైదం లక్ష్మయ్య అనే భక్తుడు వస్తూ ఉండేవాడండి. ఆయన కొత్తపల్లి వాసుడండి, శివయ్య భక్తుడు. ఆయన శివయ్యకు నీళ్లు పోయింది, పచ్చి నీళ్ళు కూడా, వాటర్ కూడా తాగేవాడు కాదంట అండి. ఇక్కడికి వచ్చి 2-3 నెలలు ఉండేవాడంట. మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఇలా నిత్యం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఈ అడవిలో నుంచి వస్తూ ఉంటే ఈ అడవిని ఇక్కడికి రావాలంటే ఈ అడవిని దాటాలి. ఇప్పుడు చూపించాను కదా బయట అంతా దాటి లోపలికి రావాలి. వస్తూ ఉంటే దారిలో ఆయనకు ఒక స్వర్పం అనేది దారికి అడ్డంగా పడుకొని ఉంది. దానికి అది చూసి అడుగుతాడు, దారి ఇవ్వు, నాకు నడుం లేదు, నడక రాదు, నేను నిత్యం పూజించే శివుడి భక్తుడివి, శివస్వరూపుడివి, నాకు దారి ఇవ్వు అని అడుగుతాడంట అండి. నిన్ను దాటి నేను పోలేను, అందుకే నాకు దారి ఇవ్వు అని అంటాడంట అండి. ఎవరు? లక్ష్మయ్య. అప్పుడు అది పాము ఏమంటుందంటే నన్ను కదిలించి చూడు అంటాడంట. కానీ అది కుదరదు కదండి ఆయనకి, కదిలించి చూడని అంటాడంట. నువ్వు నిల్చో, ఇక్కడ నేను ఉన్నా, నాతో ఏమీ అవుతుంది, నాకు లక్ష్మయ్య ఏమంటట, నాతో ఏమవుతుంది, నాకైతే నడక రాదు, నడుము లేదు, నాకంత శక్తి కూడా లేదు, నాతో పరాచకాలు ఆడకు అని అంటాడండి. ఏం కాదు, నువ్వు నిల్చో, నీకు నడుము వస్తుంది అని అంటాడంట అండి. సర్పం అంటది. ఆయనకి అట్లా భ్రమ కలుగుతుంది. అలా ఎలా ఏంటి ఇట్లా భ్రమ కలిగింది అని అనుకుంటాడు. కానీ ఆయనకి ఇలా భ్రమ కలగగానే ఏమవుతుంది, ఆయనకి నడుము, సర్పం అట్లా మాట్లాడినట్టు అనిపిస్తుంది అంట. ఇక ఆయనకి నడుము వస్తుందండి. ఇలా అప్పటి నుంచి ఇక్కడ చిన్న ఈయన లక్ష్మయ్య అమ్మ ఇక్కడ నిజంగా దేవుడు అట్లా అని ఇక్కడ గుడిసె వేసుకొని నిత్యం ఇక్కడ పూజలు చేస్తూ ఉంటానండి. అలా అలా ఈ గుడి ఇంత పెద్దగా డెవలప్ అయిపోయిందండి. ఇలా నాకు కొంచెం తెలిసిన స్టోరీ అయితే మీకు చెప్పాను, మైదం లక్ష్మయ్య గారి గురించి. ఆయనకు ఇలా ఎలా జరిగింది అది అంతా మొత్తం ఈ స్టోరీ అయితే ఇక్కడ రాసి ఉంది. మాకు కొంచెం అయ్యగారు కూడా చెప్పారండి. ఇలా అయితే మీకు చెప్పాను, నాకు తెలిసిన మటుకైతే చెప్పాను. ఇక్కడైతే బయట పార్వతీ పరమేశ్వరులు అయితే ఉన్నారండి. ఇక్కడైతే పిల్లలైతే మంచిగా మొక్కుతున్నారు. శివాలయం కదండి. ఇక్కడైతే
ఫొటోస్ అయితే ఉన్నాయి. మనం ఎక్కువ మటుకు విగ్రహాలని చూడం కదండి, ఎక్కువ మటుకు లింగం ఇక్కడ అట్లానే చూస్తాం కదా. ఇక్కడైతే ఉంటారు. ఇక దానికి ఎదురుగా శివయ్యకి ఎదురుగా మనకైతే నందీశ్వరుడు ఉంటాడు కదండి. నందీశ్వరుడు అయితే ఉన్నాడు. మనకైతే చాలా మటుకు నంది చెవులో ఏమైనా చెప్తే అది ఫలిస్తుంది అని అంటాం కదా. అందుకోసమే మా పిల్లలకైతే ఇలా నంది చెవులు ఏమైనా చెప్పండి నాన్న, అది దేవుడు నిజంగా వరం ఇస్తాడు అని నేను అనేసరికి ఒక్కసారి చెప్పాను. ఇంకా ఎప్పుడైనా నంది కనిపించగానే, నందీశ్వరుడు కనిపించగానే ఇలా పిల్లలైతే నంది చెవుల వాళ్ళకి ఇష్టం ఉన్న మాటలు అయితే చెప్తారు. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ మాకైతే అట్లా ఫీలింగ్ అండి. మేమైతే ఎప్పుడు శివాలయంకి వెళ్ళినప్పుడు నంది చెవులు అయితే అలా మాట్లాడతాము. మనకేమైనా కోరికలు ఉన్నా ఏమన్నా ఉన్నా మనం నంది చెవులు చెప్తే మనకు నెరవేరుతాయని ఒక చిన్న నమ్మకం అండి. నాకున్న నమ్మకాన్ని మీకు షేర్ చేస్తున్నా. మీరైతే చెప్తారో చెప్పరో నాకు తెలియదు కానీ మేమైతే ప్రతిసారి శివాలయంకి వెళ్ళినప్పుడు ఇక నంది కనిపిస్తే నంది చెవులో మాత్రమైతే ఇలా అయితే చెప్పుకుంటామండి. మాకు ఏమేమి బాధలు ఉన్నా, ఏమేమి కోరికలు ఉన్నా అన్నీ కొంచెం సేపు అయితే నంది చెవులు అయితే చెప్పుకుంటాము. ఇక్కడైతే శివుడు పార్వతి, పిల్లలైతే శివుడు మెల్లో స్నేక్ ఉంటుంది కదండి, అమ్మ అమ్మ అని వాళ్ళ క్వశ్చన్లు అయితే అడుగుతూ ఉంటారు. మా పెద్ద బాబు చిన్నవాడు. చాలా బాగున్నాయండి ఇక్కడ శివాలయంలో శివుడు పార్వతి విగ్రహాలు కూడా. ఇంకా పిల్లలకైతే ఇక్కడ విగ్రహాల దగ్గరనే పూజ చేసి కొంచెం సేపు తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. మొదటిసారి నా ఛానల్ చూసేవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చాలా బాగున్నాయి కదా అండి. అసలు ఇక్కడ మైదం లక్ష్మయ్య అంటే ఎవరు, ఆయన ఎక్కడ, ఆయన ఫోటో ఏంది అసలు మీకు అది చూపించాలనుకుంటున్నా అండి. ఇదిగో చూడండి, ఇతనే అండి శ్రీ మైదం లక్ష్మయ్య గారండి. ఈయన స్టోరీ ఇంతకుముందు చెప్పినాను. ఈయనకే స్వయంగా స్వర్పం అలా మాట్లాడినట్టు భ్రమ కలిగిందండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా అలా. అందుకోసమే మీకు ఈ స్టోరీ మీకైతే ఈ టెంపుల్ గురించిన స్టోరీ, చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది అయితే ఇక్కడైతే మాకు అయ్యగారు చెప్పారు. ఇక్కడ కూడా ఇది రాశారు, సర్పం ఇలా మాట్లాడింది, ఈయనకి భ్రమ కలిగింది ఇలా, అందుకోసం ఇక్కడ శివయ్య వెలిగింది. చాలామంది గ్రామస్తులు కూడా ఈయన ఇట్లా తెలుసండి. దీనికి మనకి ఇదే టెంపుల్లో మనకి పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. చాలా మటుకు ఇక్కడ కూడా ఆంజనేయ స్వామికి వచ్చి భక్తులు మొక్కేసి వెళ్తారు. ఇదిగోండి, ఇదైతే మన ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ గుడి లోపలనే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇంకొక దిక్కు నవగ్రహాలు కూడా ఉంటాయండి. ఇదిగోండి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదే అండి ఆంజనేయ స్వామి టెంపుల్. మళ్ళీ ఇటైతే మేము గుళ్ళోకి వచ్చి తీర్థము ప్రసాదం అయితే తీసుకొని ఇటు పక్కకి ఇంకొక నవగ్రహాలు ఉంటాయండి. ఇటు నవగ్రహాలని కూడా చూసేసి వచ్చామండి. ఇదిగో నవగ్రహాలు, చంద్రుడు, శుక్రుడు ఇట్లా మనకు అన్నీ ఉంటాయి కదా. ఇచ్చడ దీపాలు వెలిగించరాదు, పసుపు కుంకుమ వేయరాదు అయితే రాసి ఉందండి. ఇదా అండి మేము వెళ్ళిన నంబాల టెంపుల్ గురించిన చిన్న కథ స్టోరీ అయితే. ఇదైతే నిజమైన పవర్ఫుల్ దేవుడు అండి. చాలా మంచిగా ఏవి మొక్కుకుంటే అవి తీరుతాయని ఒక నమ్మకం అయితే మాకు ఉంది. అందుకోసమే ఈ టెంపుల్ గురించి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.